తూర్పుగోదావరి జిల్లా అన్వేషకుడు. ఈ రోజైతే కాకినాడ జిల్లా తుని స్థానిక పాత బజార్ వీధి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానానికి అయితే శ్రీ 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 సంపన్న శాంతాశ్రమ మఠాధిపతి వామనాశ్రమ గురీజీ స్వామీజీ అయితే వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానానికి అయితే ఇచ్చేశారు. ఆలయ అర్చకులు, దేవస్థానం కమిటీ చైర్మన్ కుక్కడపు బాలాజీ, కమిటీ సభ్యులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని భక్తులకి ప్రసాదం పంపిణీ కార్యక్రమం చేశారు. థ్యాంక్ యూ. ఏకేన చక్రముపరేణ కరేణ శంఖం అన్యేన సింధుతనయా అవలంబిత వామే కరేణ వరదాభయ పద్మసింహం లక్ష్మీ నరసింహ మమ దేహి కరావలంబం. తుని పట్టణంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకొని ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి అవతారం అలంకారం చేశారు. దాన్ని దర్శించుకొని ఆ స్వామిని దర్శించుకొని మనసులో ధన్యతాభావం కలిగింది. మీరందరూ కూడా భక్తులు చాలా శ్రద్ధాభక్తితో ఎల్లప్పుడూ వస్తున్నారు. ఈరోజు ఈ గుడికి స్వామీజీ వస్తున్నారని మీరు అందరూ కూడా చాలా శ్రద్ధాభక్తితో ఇక్కడ సేపు నిలుచుకుంటున్నారు. మీ అందరి శ్రద్ధాభక్తిని చూసి చాలా సంతోషమైంది. మన ఆది గురువులైన జగద్గురు ఆది శంకరాచార్య వాళ్ళు భజగోవింద స్తోత్రాన్ని రచించారు. చాలా ప్రసిద్ధమైనది, అందరికి కూడా తెలుసు. ఏం చెప్పారు? భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుఃఖరింకరణే. తాత్పర్యం ఏమంటే ఎల్లప్పుడూ భగవన్నామాన్ని స్మరణం చేయాలి. మిగతా మీరు ఏం చేసినా కూడా అవేది ముఖ్యం కాదు. ముఖ్యంగా మనమందరూ కూడా మనుషులుగా మనకు జన్మం ఇచ్చారు భగవంతుడు. ఎందుకంటే భగవన్ నామస్మరణం చేసుకొని భగవంతులో ఐక్యం కావాలి. మళ్ళీ భగవంతులో ఐక్యం అయిపోయినాక మళ్ళీ ఎలాంటి జన్మాలు కూడా రావు. దానికోసమే
ఈ గొప్ప అవకాశాన్ని భగవంతుడు ఇచ్చారు. అందుకే జగద్గురు ఆదిశంకరాచార్య వాళ్ళు ఎల్లప్పుడూ భగవన్ నామస్మరణం చేయని చెప్తూ ధ్యేయం గీత నామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపమచస్రం ధ్యేయం సజ్జన సంఘే చిత్తం ధ్యేయం దీన జనాయ చ విత్తం అని చెప్పారు. అంటే ఎల్లప్పుడూ భగవద్గీతని పఠన చేస్తూ అర్థాన్ని తెలుసుకోవాలి. కొద్దిగా అయినా భగవన్ నామానుస్మరణం సహస్రనామస్మరణం పారాయణం ఎల్లప్పుడూ చేస్తూ ఉండాలి. సత్సంగం చేయాలి, రోజు సత్సంగం చేయాలి, సద్విచారాన్ని తెలుసుకొని చెప్తూ ఉండాలి. అలాగే సేవ చేయాలని చెప్పారు. ఎవరైతే దుఃఖంలో ఉన్నారో వాళ్ళ దుఃఖాన్ని దూరం చేసేటువంటి చాలా శ్రద్ధాభక్తితో ఎల్లప్పుడూ వచ్చి సేవ చేస్తున్నారు. స్వామి కృపతో మీ అందరికీ కూడా అన్ని విధాల మంచి కావాలని ప్రార్థన చేసి ఆశీర్వాదం. శ్రీమద్ రమారమణ గోవింద ఆశీర్వాదం. చెప్పారు పేరమ్మా కింద పడిపోయింది. అన్ని రకాలు